నమస్తే, మదిలో మాటకు స్వాగతం. ఇవాళ మన గెస్ట్ ఎవరంటే ఆయన మంచి రైటర్, అంతకు మించిన నటుడు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిండ్రు, మనం విన్నింగ్స్ ఇస్తామని. మరి మనం విన్నింగ్ ఇచ్చేసి ఎందుకు ఈ ప్రయత్నం చేసిండ్రు అడుగుదామా? నమస్తే అండి, ఎట్లున్నారు? మంచిగున్నారు. మాలిక్ మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ 1970లో వచ్చిండ్రు. మాట్లాడండి నేనేమన్నా. ఇప్పుడు 46 years అయింది నేను వచ్చి. భాష రాలే, ఏం చేస్తాం, వచ్చిన కాడికి వచ్చింది. ఓకే. ఈ 28 years కెరియర్లో ఇప్పుడు ఎందుకు ఈ కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం? దేనికైనా దాని టైం దానికి రావాలి. నిన్న వరకు నేను ఒకలా బిజీ ఉన్నాను, ఇప్పుడు ఒకలా ఖాళీ ఉన్నాను. నిన్నటిదాకా టైం లేకపోవడం లేదు, ఈరోజు ఫుల్ బిజీ లేదు. 28 years కాకుండా అంతకుముందు ఇంకో 20 years 16 years స్టేజ్ చిన్నప్పటి నుంచి అట్లా నాటకాలు అవి రాసి వేసి ఈ ప్రాసెస్లో ఎన్నో టర్న్స్ తీసుకుంది నా లైఫ్. కాకపోతే సడన్ జర్క్స్లో నా మలుపులు తిరగలేదు. అన్నీ అట్లా కష్టపడి ఒక హిల్ రైడింగ్ ఉంటుంది, కొండ ఎక్కడం, అట్లా తాడుతో పట్టుకుంటే ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎంతవరకు ఎక్కాలో అట్లా జర్నీ చేస్తూ వచ్చాను. నా మంచికి మరింత ఉత్సాహానికి దారితీసిన మలుపులే అన్నీ. నా యూత్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో చూడాల్సింది ఒకటి, అన్ని ఫేజ్లు చూసుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ యూత్తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన టైం అనిపించింది నాకు. కొత్త తరం ఏదన్నా ఇప్పుడు వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. నిన్నటిదాకా ఎవరు చెప్పినా వినని ఇదిలో వెళ్తూ ఇప్పుడు మనం కొన్ని వాళ్ళకి చెప్తే బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్ కనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా నడుస్తుంది జనరేషన్. నిన్న మాకు ప్రతిదీ ఒక ఎంటర్టైన్మెంట్ ఏమైనా కావాలంటే ఒక నెలకి ఒక సినిమాకి బయటకు వెళ్ళడం ఫ్యామిలీతో, అది పెద్ద ఎంటర్టైన్మెంట్. ఇవాళ అలా కాదు, ప్రతి నిమిషం ఎంటర్టైన్మెంటే, ప్రతి నిమిషం టెన్షనే, ప్రతి నిమిషం పరుగు, ప్రతి నిమిషం ఆరాటం, ప్రతి నిమిషం వెతుకులాట. కనుక నేను చెప్తే వాడేదో చెప్తున్నాడు, నా గురించి కొంత తెలుసు కాబట్టి, నా పాస్ట్ గురించి తెలుసు కాబట్టి వినాలనుకుంటా. నాకున్న చిన్న ఇమేజ్ కానీ, నాకున్న మెచ్యూరిటీ కానీ ఏదైనా అన్నాడు. అందుకని ఇప్పుడు నేను యూత్తో ఇంటరాక్ట్ అవుదామని. ఎందుకంటే యూత్ కోసం కంకణం కట్టుకోవడం కాదు మెయిన్, ఇవన్నీ ఇంటర్లింక్డ్. నేను ఇప్పుడు స్టేజ్ చూశాను, సినిమా చూశాను, రేడియో చూశాను. రేడియోకి నాకు చాలా నాటకాలు నాకు రేడియోలో ప్రసారం అయ్యేవి అప్పట్లో. ఒకసారి సినాప్సిస్ రాసి ఇచ్చేస్తే రేపు ఆదివారం నాటకం 3 to 4 1 hour నాటకం. అసలు ఫుల్గా రాసి ఇచ్చినా కూడా టేబుల్స్ మీద మూలుగుతూ ఉంటాయి, స్క్రిప్ట్లు చూడరు. నాది మీ జిస్ట్ రాసి ఇవ్వండి, 1/2 page స్క్రిప్ట్ మీరు 2 రోజుల్లో ఇవ్వండి అని నా మీద నమ్మకంతో అట్లా రాయించుకుని అట్లా చేసేవారు. అలా ఒక ప్రపంచతంత్రం అని నేను ఒక నాటకం రాస్తే దాన్ని నేషనల్ హుకప్లో వచ్చింది, ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఒకే రోజు 14 భాషల్లో వచ్చింది. సో అట్లా రేడియో చూశాను. ఇప్పుడు ఇంకేదో చేయాలి, ఇంకేదో ఏంటది, నేను చేసినవి కాకుండా కొత్తది ఏదో చేయాలి. ఏంటో ఎవ్వరిబడి బాగున్నారా, ఏంటి అలా చూస్తున్నారా, ఈడేంటి కావిడి బద్ద ఇసిరేసి టీ షర్ట్ వేసేసుకుని పుసుక్కుని ఈ గెటప్పులో ఎంటర్ అయిపోయాడు అనుకుంటున్నారా? మరి వచ్చింది ఇంటర్నెట్ లో కదా, ఈ రేంజ్ లో వస్తే ఓ రేంజ్ లో ఉంటదని. రండి, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. మీరు ప్రోమోలో కూడా చెప్పారు, వాళ్ళు రానప్పుడు నేనే చేయించి వాళ్ళతో పోతా అని. అంటే ఏ నమ్మకం, మీరే అన్నారు ఇప్పుడు ముందున్నంత బిజీ లేను, అట్లా అని ఖాళీ లేను అని. మరి ప్రొడ్యూస్ చేయడానికి ఇప్పుడు షార్ట్ ఫిలిం అంటే ఎంత పెద్ద క్రేజ్ ఉందో మీరు నిన్న ఒకటి రిలీజ్ చేశారు, దానికి వచ్చిన క్రేజ్ చూస్తేనే తెలిసిపోతుంది. అంతే కష్టం ఉంటుంది, అంతే అన్నీ కావాలి, డబ్బులు కూడా కావాలి. మరి ఏ నమ్మకంతో డబ్బులు పెడుతుండ్రు? నేను ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు 100 సార్లు ఆలోచిస్తాను, 100 మందిని అడగను. అడిగినా కూడా ఏదో ఉంది, మనకి సామెత ఉంది, సబ్కా సునో ఆప్కా కరో, అన్నీ విను. ఎవడో చెప్తుంటే నాకు తెలిసిలే నీకేం తెలుసు అని రిజెక్ట్ చేయకు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అన్నీ విని
దానికి నీకు జడ్జిమెంట్ నువ్వు తీసుకో. అలాగ అనుకుని నేను నిర్ణయం తీసుకున్నాక ఇంకా అది తుఫాన్ వచ్చినా ఇప్పుడు ఎంత తుఫాన్ వచ్చినా కూడా ఆ ఎదురు ఏది రావాలి అక్కడికి. సో అలాగే నేను సినిమా ఫీల్డ్కి కూడా అలాగే వెళ్ళాను. నేను ఏ ఛాన్స్ లేకుండానే పిల్లని పట్టుకుని వెళ్ళిపోయాను. అలాగే నేను నాటకాలు నేను రచన చేసిన మాది ఒక అసోసియేషన్, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతటా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అనేక బహుమతులు గెలుచుకున్నాను. ప్రతి దాంట్లో స్ట్రగుల్ చేశారు. ప్రతి దాంట్లో మీరు ఆ స్ట్రగుల్ని అనుభవించారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్త స్టార్ట్ చేస్తే మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది, ఎందుకు మనకని అనిపించలేదా? కష్టం లేకపోతే అసలు అప్పనంగా వచ్చింది చప్పగా ఉంటుంది, కష్టంతో వచ్చేదే టేస్టీగా ఉంటుంది. ఆ పప్పు రుబ్బి ఇడ్లీ పప్పు ఆ చెమట అతనిది పడితేనే టేస్ట్ వస్తుంది, మనం సాల్ట్ వేస్తే రాదు. సో అట్లా మన జీవితం కూడా మనం పంట పండించుకోవాలి, మనం కోసి తెచ్చుకోవాలి, మనం వండుకోవాలి, మనం వడ్డించుకోవాలి, మనం తినాలి, పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టాలి. అందులో ఉన్న ఆనందం ఎక్కడో ఏదో ఒక తెల్లగా రైస్ కొనేసి దానికి ఇంకేదో వేసిన ఎరువులు వేసిన అన్నీ కొనేసి ఆహా నేను ఎంత మంచి ఫుడ్ తినేసినానంటే ఉండదు. పట్టుదల ఎక్కువ నాకు, అనుకున్నది సాధించాలని, అది ఏదైనా సరే. అట్లాగా మనం ఎంచుకున్న మార్గం వల్ల మనకి ఏం బెనిఫిట్ ఉంటుంది అనేది ఎక్కువ 1కి 100 సార్లు అన్నది అది ఆలోచించుకున్నారా? ఈ ఉపయోగం ఈ లాభం ఉందని తెలిసిన తర్వాత ఇంకా దానికి చెక్కాలి మరి పగలు రాత్రి. అంతే. ఏం నమ్మకం ఇచ్చింది? యూత్ వింటారా? మీరే అన్నారు పక్క ఇంటోళ్ళతో మాట్లాడితేనే వినట్లేదు, వాట్సాప్లో ఉంటున్నారు, మనం చెప్తే యూత్ వింటారు అని. వింటున్నారు కదా, నిన్న రిలీజ్ అయింది. అసలు నన్ను ఇది 1 మంత్ నుంచి నేను అసలు నాకు సెల్ ఫోన్ కూడా నాకు ఆన్ ఆఫే, స్మార్ట్ ఫోన్లు అవి తెలియదు నాకు, ఉన్నా కూడా భయం. ల్యాండ్ ఫోను సెల్ ఫోన్ ఆన్ ఆఫ్ అట్లాగా ఇంత కెరీర్ వచ్చిన వాడిని నేను. మరి యూత్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలంటే నేను తప్పనిసరిగా కొన్ని ఫండమెంటల్స్ పక్కవాడిని ఆన్ చేసి ఇమ్మనాలి నేను. అంతే. సో దీనికి వచ్చి ఒక 1 మంత్ నుంచి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాను నేను. దీని గురించి మొన్న ఉగాది నుంచి చేసి అసలు ఏంటి ఇందులో జనాలు ఎలా పలకరించుకుంటారు, నేనే పెడితే ఎట్లా ఉంటుంది రెస్పాన్స్, ఇట్లా స్లోగా చూస్తుంటే ఒక చిన్న ఫోటో పెట్టినా, ఒక చిన్న ఇది చేసినా, ఎందుకు ఇందులో ఈ లోకంలో పడిపోతున్నారు జనాలు అనేది ఆ టేస్ట్ చూస్తున్నాను నేను. ఓహో మనం కూడా ఇందులో ఉంది విషయం అంత. అందులో నేను నా ప్రోమోలో చెప్పాను, నేను ఒంటెద్దు బండిలో వెళ్తున్నాను, ఈ జనరేషన్ కారులో వెళ్తాం, కనెక్షన్ చెడిపోయింది, తెగిపోయింది రెండింటికి, కూడదు. వాళ్ళేనా ఇటు రావాలి, వాళ్ళు రారు, కారులో వెళ్తున్న వాళ్ళు వెనక్కి రమ్మని ఎందుకు, అసలు తప్పు కూడా. కారులో స్పీడ్గా వెళ్ళు, అంత స్పీడ్ వద్దు నాన్న, స్పీడ్గా వెళ్ళు, వెనకాల నీ ఫ్యామిలీని మర్చిపోకు, ఒంటెద్దు బండిలో మీ నాన్న ఉన్నాడో ఎవరున్నారో అని మర్చిపోకు, నీ భార్య కూడా అందులోనే ఉందో ఏమో. ఇవి కొన్ని మనం చెప్పగలగాలి. వర్షాకాలం ఇంత లేట్గా వచ్చింది ఏంటంటే వేసవకాలం అవ్వాలి కదా వర్షాకాలం. సో నేను అక్కడికి రావడానికి ఈ జర్నీ చేయాల్సి వచ్చింది. ఎల్బీ క్రియేషన్ అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అని మీరే చెప్పారు. మీ లైఫ్ ఈజ్ బ్యూటిఫులా? నా లైఫ్ నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే నేను కొన్ని ఒక చార్ట్ తయారు చేసుకుంటాను, నా జీవితం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేది. సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇది ఇట్లా లిఫ్ట్లు ఎక్కేసి స్పీడ్గా వెళ్ళిపోయి ఆ ఓవర్ స్పీడ్ ఉండకూడదు, ఒంటెద్దు బండిలోనే వెళ్ళకూడదు, చక్కగా వెళ్ళాలి, సైకిల్ మీద స్కూటర్ మీద అట్లా వెళ్ళాలి. వెళ్తూ ఎప్పుడు పక్కవాడితో పోల్చుకోకూడదు. పక్కవాడితో దేనికి పోల్చుకోవాలంటే ఒక విద్యలో చదువులో వాడికంటే ఎక్కువ మార్కులు రావాలి, అట్లా పోల్చుకోవడానికి వాడికంటే బాగుండాలని పోల్చుకోవాలి తప్ప వాడిని చూసి ఏడిచేలా పోల్చుకోకూడదు. మీరే అన్నారు సినీ ఇండస్ట్రీకి వచ్చి 28 ఏళ్ళు, 16 ఏళ్ళ నాటక జీవితం. అసలు మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు, ఏం చదువుకున్నారు? మొత్తం జీవితం ఇదే అయింది కదా, సగం జీవితం. అంటే నా జీవితం 80 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు కదా. అందుకే అంటున్నాను సార్ సగం అని. సగం కాదు అంటే నేను హై స్కూల్ డేస్ అప్పటి నుంచి నాటకాలు, హై స్కూల్లో ప్రతి సంవత్సరం నేను ఉత్తమ నటుడిని నాటక పోటీల్లో. అంటే అప్పుడేముంటుంది, బెస్ట్ యాక్టర్ అంటే ఒక హరికెన్ లాంతర్, ఒక మంచి షేక్స్పియర్ నాటకాల పుస్తకం, ఏదో ఒక టార్చ్ లైట్ ఏదో ఇస్తారు. అదే ఇవాళ పెద్ద ఏమంటారు దాన్ని, ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు లాంటిది అది. ఆ రోజుల్లో అది ఉన్న 1000 మందిలో నేను స్టేజ్ ఎక్కువ ప్రైజ్ తీసుకోవడం అంటే కాళ్ళు వణికిపోతూ, యాక్ట్ చేసిన దానికి ఏం కాళ్ళు వణకవు, ప్రైజ్ తీసుకోవడానికి. అక్కడ నుంచి తీసుకున్న ప్రైజులు అట్లా
ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా తీసుకొచ్చి. స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ చేసిన కాబట్టి అప్పటి నుంచి మీరే రాసుకునేటోళ్ళ మీ నాటకాలు? లేదు, ఇప్పుడు ఎవరో రాసినవి తీసుకునేవాడు. ఇలా ఎవరో ఆడి ఆడి మనకు పేరు రావట్లేదని నేను రాయడం మొదలుపెట్టాను. ఏం చదువుకున్నారు సార్ మీరు? బీకామ్ అండి. బీకామ్. బీకామ్ అంటే ప్రతిదీ కూడా నాది ఎలాంటి వెంచర్స్ అంటే చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. 16 ఏట ఎప్పుడు వచ్చి 17 ఏట నేను ఫాదర్ని, ఆ అమ్మాయి 17 ఏట, నా 17 ఏట. ఇట్లా అప్పటికి నేను ఇంకా లైఫ్లో చదివే అవ్వలేదు నాకు. ఇట్లాంటి ఇంత జీతం, ఒక రేకుల షెడ్లో మకం, 100 రూపాయలు వస్తే అందులో 50 రూపాయలు నాటకానికి పెట్టాలి, 50 రూపాయలతో ఇంటికి బియ్యం కొనాలి, అద్దె ఇవ్వాలి, పెళ్ళంతో రిక్షాతో సినిమాకి సుదర్శన్ థియేటర్కి వెళ్ళాలి. ఇంతే రిక్షా ఉంటుంది, గూడు రిక్షా, అలా కూర్చుని వెళ్ళాలి. రిటర్న్లో డబ్బులు లేకపోతే తడిసిపోతూ రావాలి. మధ్యలో ఏ చెట్టు కిందో ఆగి సగం తడిసి సగం ఇంక వర్షం ఆగేలా లేదని తడుచుకుంటూనే రావాలి. దారిలో 10 పైసలు పెట్టి మళ్ళీ మొగ్గలు కొనాలి. 10 పైసలు అంటే ఇప్పుడు లేదు కదా, 10 పైసలు. అప్పుడు 10 పైసలకి ఇంత మోర వచ్చేది. ఇవన్నీ తీసుకోవాలి. ఆ 100 రూపాయలు 50 రూపాయల్లో అవన్నీ తెలుసు కాబట్టి కొంచెం ఎక్కువ లోడ్ ఎక్కువ బండికి లాగి కెపాసిటీ ఎక్కువ. కానీ మీరే అన్నారా అంత తక్కువ జీతానికి మొత్తం నడిపించుకోవాలి మనమే. కానీ ఇది ఒక కొత్త రంగం. అమ్మా నాన్న ఏమనలేదా మనతో అయ్యేదేనా ఇది? అమ్మా నాన్న పాపం నేనేం చేస్తున్నానో తెలియని వాళ్ళు ఈ లోకం కాదు, పల్లెటూళ్ళలో ఉంటారు ఎక్కడో. నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను అనుకుంటారు. పైగా మేము 7 బ్రదర్స్, పైన ఒక సిస్టర్, నేను ఒక ఆరో వాడిని. నేను అంటే నా పైన మా అక్కతో కలిపి 6 ఉన్నారు. 6 అన్నలు. చిన్న సంపాదన. మా ఫాదర్ ఫార్మర్, వ్యవసాయదారుడు. వేదాలు ఆయన లోకం వేరు. ఎక్కడ లంచాలు ఇవి అవకాశం లేదు మా నాన్నకు. వేదాల్లో లంచాలు ఎవరు. సో అట్లా జీవితాన్ని నెట్టుకొచ్చిన మనిషి. మేమెవరు ఆ లైన్లోకి వెళ్ళలేదు, మా రూట్లోకి వచ్చేసి. ఇంతమందిని పోషించడానికి వెచ్చలవిడిగా డబ్బులు చల్లి అది ఉండాలి కదా. అందుకని మా అన్నయ్య ఒకరు ఉంటే, అన్నయ్యని ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు 70లో నేను వచ్చానంటే అప్పటికి నా చదువు అవ్వలేదు. చదువు నైట్ కాలేజీలో చదువుకున్నాను. డే టైంలో జాబ్ చేశాను. తర్వాత ఇక్కడి నుంచి ఒక స్టేజ్లో నేను మద్రాసు వెళ్దాం అనుకున్నాను. ఈ నాటకాలు ఆడి 16 ఏళ్ళ అనుభవంతో ఎవరెవరో వెళ్తున్నారు, సరదాగా నువ్వు వెళ్ళని మా బ్రదర్ నన్ను ఎంకరేజ్ చేస్తే నాకు అక్కడేం ఛాన్సులు రెడీగా లేవు, నేను వెళ్ళి వెతుక్కోవాలి అంతే కొత్తగా. అప్పుడు నేను పిల్లల్ని ఎక్కడ పెట్టను, మా ఫాదర్కి వాళ్ళకి తెలియదు కదా కనీసం. అందుకని నేను వీళ్ళని లగేజ్తో వెళ్ళిపోయి వితౌట్ ఎనీ ఛాన్స్ ఒక నమ్మకంతో సినిమా ఫీల్డ్కి వెళ్తే నేను ప్రూవ్ చేసుకోగలను. అది ఎన్ని కష్టాలు పడినా అనేది నమ్ముకున్నాకే 100 సార్లు ఆలోచించడం అనేది. అది ఇంకా ఆలోచించాక మీకు నచ్చితే వెనకపోయేదే లేదు. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అంటే మా అమ్మ నాన్న ఒప్పుకోవడం కాదు గ్రేట్, మా ఆవిడ ఒప్పుకోవడం. మా పిల్లలు అమాయకులు, ఏం తెలియదు. మా ఆవిడ నేనేం చేస్తే అది దానికి నచ్చడం అనేది అక్కడ గ్రేట్నెస్. ఈ సినిమాలకి ఇట్లా వచ్చినప్పుడు ఆ లాంగ్వేజ్ అంటే ఒక మేనరిజం ఉంది కదా, అది అసలు ఆ ఐడియా ఎట్లా? అసలు నాటకాలు ఎప్పుడన్నా నేర్చుకోవాలా అట్లా ఆ డైలాగ్ డెలివరీని యూజ్ చేసిండ్రా సినిమాల కోసమే? సినిమాల్లో కూడా అంతకుముందు నేను వాడిందే తప్ప నేను మిగతా లేదు కదా. నేను రైటర్గా ఉన్నాను. అదే 40 సినిమాలకు రాశాను. 40లో ఒక దాంట్లో 30-40 క్యారెక్టర్లు ఉంటాయి. అంటే కొన్ని 100,000 క్యారెక్టర్లు రాశాను కదా, వాళ్ళు ఎవరికి పెట్టలేదు కదా. అవును. అంటే నేను ఎప్పుడో యాక్టర్ అయిపోతాను దాచుకున్నది కూడా కాదు, సందర్భం రావాలి. మీరు అట్లా గోచి పెట్టుకొని ఆ కావడ పట్టుకొని వచ్చింది ఒక స్టైల్ అయితే, మీ ఫ్రెండ్ వివి వినాయక్ గారు దాంట్లో ఒక మంచిగా సూట్ వేసుకొని అసలు నమస్తే, అమ్మో మీకు నమస్తే పెట్టడం మర్చిపోయినా, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అన్నీ చెప్పేసిన. చాలా బాగుందిలో నేను అలా చేసిన, ఆదిలో ఇలా చేసిన. ఈ రెండిటికి కూడా వినయ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. ఈ క్యారెక్టర్ గురించి, యాక్సెంట్ గురించి నేను రైటర్గా ఉన్నప్పుడు అతను కో డైరెక్టర్గా ఉండేవాడు. మేమిద్దరూ రాత్రి తెల్లవారులు డిస్కషన్స్ చేసుకునేవాడు. అతను ఏదో చెప్పేవాడు, అది రొటీన్గానే ఉంది కదా అని నేను ఇంకోటి ఏదో అనేవాడు. మీది మాత్రం ఏం కొత్తగా ఉంది. నేను రైటర్, నేను ఏం రాసేది పట్టుకెళ్ళాలి. కానీ ఇలా మాట్లాడుకోవడంలో కరెక్టే కదా, ఇద్దరు మేధావులు ఎందుకు ఈ డైలాగ్ కోసం. ఓ సీన్లో ఎక్కడో మేము తయారు చేసే సాగర్ గారి డైరెక్టర్, అందులో ఒక పెద్ద సీన్ రాయాలి నిజానికి. అందులో రాత్రి తెల్లవారులు కూర్చొని 2 లైన్లు రాసి, ఒకప్పుడు ఈ పొలం మనది కాదు నువ్వు అన్నావు, కానీ తినడానికి పొలం మనది కాదు. ఇప్పుడు పొలం మనది కానీ తినడానికి నువ్వు లేవు. ఏదో ఓ సమాధి మీద హీరోయిన్ అట్లాగా ఆ పండిన పంట ధాన్యం అలా అని అనాలంతే.
ఇది మేము కన్సీవ్ చేసాం. డైరెక్టర్ దృష్టిలో ఎంతో ఉంది, పెద్ద చెప్పేయాలి సెంటిమెంట్ ఇది అది అని. మేము ఇది చాలు అనుకున్నాం. ఇది చాలు అనుకోవడానికి కానీ, ఇది బాగుంటుంది అనుకోవడానికి కానీ రాత్రి తెల్లవారులు పట్టింది. మీ ఇద్దరికి దోస్తాను ఎప్పటి సంది సార్, వినాయక్ గారికి మీకు? 1994 సినిమా పరిచయమేనా సార్ మీది? సినిమా పరిచయం. సినిమా పరిచయమే, బయట పరిచయం కాదు. అంటే అప్పుడున్న క్లోజ్ ఇప్పుడు ఉన్నారా అని అడిగితే ఏం చెప్తారు? ఇదివరకు ఇప్పుడు చాలా సినిమాలు నాకు ఇచ్చాడు. అవును, ఆదిలో చేశాను. వెంటనే ఆదిలో ప్రిన్సిపాల్గా వేయించి, వెంటనే ప్యూన్గా వేయించి కూడా అంతకంటే శబాష్ అనిపించే వేషం దిల్లో ఇచ్చాడు. అవును. అలా చాలా సినిమాల్లో ఆయన సినిమాల్లో వేశాను. సో ఎప్పటికీ హ్యాపీగా పలకరించుకుంటాను తప్ప వేషం వేస్తేనే అని కాదు. కొందరు మిత్రులు అసలు లైఫ్ లాంగ్ వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేయరు, కానీ ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కంటే గొప్పగా ఉంటారు. అమ్మో 1వ తారీఖు సినిమా చూస్తే అమ్మో అనిపిస్తుంది. ఆ సినిమాకి మీరే హీరో, కథ హీరో, మీరే హీరో. అట్లనే ఛత్రపతి సినిమాలో ఎమోషనల్ డైలాగ్, ఎవడు సినిమాలో నవ్విపిచ్చారు, ఏడిపిచ్చారు, రాశారు కదా. ఆ ఎమోషన్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ భయం అనిపిస్తుంది. అంటే మీరు స్టార్టింగ్ ఒక అందరినీ నవ్వించడానికి వచ్చిన క్యారెక్టర్తో ఎంటర్ అయ్యింది ఇండస్ట్రీకి. అట్లాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ప్రతిదానికి 50% కాన్ఫిడెంట్గానే ఉంటాను. ఎందుకంటే నాకు బేస్ నాటక రంగం. నాటకాల్లో నేను చాలా చేశాను. పేతాస్ చేశాను, కామెడీ చేశాను, సెటైర్ చేశాను. అక్కడ కూడా నేనే హీరోనే. మా కోసం నేను నాటకాలు రాసుకున్నప్పుడు ప్రధాన పాత్రని నేను ఎంచుకొని, నా చుట్టూ మిగతా వాళ్ళ డమ్మీలు కాకుండా ఈక్వల్గా 4 స్తంభాలు కావాలి. ఒక బిల్డింగ్ కావాలంటే నేను ఒక్క స్తంభం అయిపోతే మిగతా 3 లేకపోతే నేను ముందు అందమైన పిల్లర్ అనుకుని చుట్టూ ఎలాంటి పిల్లర్స్ ఉండాలనుకుని చేసుకుంటాను. అది బేసిక్గా అది కొంత ఉంటుంది. నేను ఏదైనా చేయగలను అనేది ఒక స్పిరిట్ ఉంటుంది, ఫైర్. ఆ ఫైర్ వేట దాకా ఇంకా కొనసాగుతుంటాను ఇప్పటికి కూడా. ఈ ఇండస్ట్రీలో అంటే మీతోటి మీ సహచర నటులు ఏవిఎస్ గారు కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, వీళ్ళందరూ ఎట్లుండేటోళ్ళు? ఇప్పుడు వాళ్ళందరినీ మిస్ అవుతున్నాం మేము. వాళ్ళ కాంబినేషన్లో చేసేటప్పుడు కానీ మీరందరూ అప్పుడు స్టార్టింగ్ కదా, నేను మొన్న ఒక ఛానల్లో చెప్పాను, ఒకప్పుడు 40 మంది కమెడియన్లనే నేనే 40 అంటుంటాను. ఎక్కడికి వెళ్ళినా అది 40 ఎక్కడితే 39 51 నాకు తెలియదు. అప్పుడు 40 మంది తెలుగులో కమెడియన్ల మీద ఎక్కువ సినిమాలు ఈవీవి గారు లాంటి వాళ్ళు, జంచాల్ గారు లాంటి వాళ్ళు ఎక్కువ తీస్తున్న రోజుల్లో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో అది ఎక్స్పర్ట్స్, వాళ్ళు జంప్స్. జీవితంలోనే ఒక ఫేజ్ దాటి 2వ ఫేజ్లోకి వచ్చారు తప్ప అదే ఇది కాదు. అప్పుడు ఎక్కువ క్యారెక్టర్లు కూడా అలా రాసేవారు. అరే మన దాంట్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి క్యారెక్టర్ లేకపోతే ఎలాగా, ఎల్బి శ్రీరామ్కి లేకపోతే ఎలాగా, ఇలాగ అందరూ అప్పటి నుంచి కూడా ఇదివరకు కూడా ఆ రోజుల్లో కూడా ఆలోచించేవారు. చిన్న పొట్టు ప్రసాద్కు ఇంకోళ్ళకు క్యారెక్టర్ లేకపోతే ఎలాగని ఆలోచించి జంజాల్ గారు వాళ్ళు పోస్ట్ మ్యాన్ కావిడ మోసుకొచ్చేయడం, ఏదో ఒకటి క్రియేట్ చేసి అందరికీ ఇచ్చేవారు. వాళ్ళు మనకి ఎంతమంది ఉన్నారు, వాళ్ళని వాడుకోవాలి. మన ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబం ఎంతమంది కమెడియన్లు ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం చేసావా, పొలం వెళ్ళావు, ఈవేళ ఏం చేసావా అని అందరినీ పలకరించాలి. అలాగే ఇంతమందికి వేషాలు ఇవ్వాలనేది ఉండేది ఆ రోజులు. ఒక ఏజ్ వచ్చేటప్పటికి సీనియారిటీ అలా వచ్చేస్తుంది వాళ్ళు పరిస్థితి. చివరికి ఎలా అయిందంటే ఎవరు ఉన్నారు ఎవరు లేరు తెలియట్లేదు, కన్ఫ్యూజన్. కొన్ని టీవీ ఛానల్స్ ఎల్బి శ్రీరామ్ లేడు అన్న ఆశ్చర్యం లేదు. ఎవరైనా కనపడుతుంటారు, పలకరిస్తుంటారు మమ్మల్ని, ఏమండి ఏవిఎస్ గారు ఏంటండి పాపం, అబ్బాయి అండి ఆరోగ్యం జాగ్రత్త అండి, మీకు పర్వాలేదండి. అయ్యి ఎల్బి శ్రీరామ్ ఏంటండి పాపం ఎంత గొప్ప ఆర్టిస్ట్ అండి. అయ్యి బాబు ఎల్బి శ్రీరామ్ నేనే తెలియట్లేదండి ఎవరు ఉన్నారో లేదు. పోయిన వాళ్ళు ఎక్కువైపోవడంతో ఉన్నవాళ్ళు ఎవరో తెలియట్లేదు. లక్కీగా ఈసారి ఎక్కువ ఇంటర్వ్యూలకు వచ్చాను కాబట్టి నేను ఉన్నాను అనేది స్టాంప్ అన్నమాట. అయ్యో అంటే మరి మీ ప్రోగ్రామ్ పేరే అది, మనసులో మాటలు చెప్పాలి, ఇవన్నీ దాచుకోకూడదు. మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పోయేటప్పుడు మీ ఆవిడకి ఏం తెలియకున్నా కానీ మీకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఇది ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆవిడ సపోర్ట్ ఎలా ఉంది? ఎప్పుడు అబ్జెక్ట్ చేయండి, ఇప్పుడు ఎందుకు చేస్తుంది? తను సలహా ఇద్దాం అనుకున్నా, ఏమంటే మీకు సినిమాలు తగ్గాయి కదా, ఈ ఫలానా చెయ్యండి అనే వేవ్ లెంగ్త్ అంత బ్రెయిన్ కాకపోవచ్చు. సింపుల్ హౌస్ వైఫ్ అంతే. గుడ్డిగా నన్ను నమ్ముకుని వచ్చింది, జీవితంలోకి ఎంటర్ అయింది. నేను ఆవిడని నరకం ఏం చూపించలేదు కాబట్టి నేనేం తింటే అది పెట్టాను, నేను నవ్వితే ఆమె నవ్వించాను. మాకు మా మధ్య డిస్ప్యూట్స్ కానీ మా అయితే ఏడిసేవలే అంది అనుకుందామండి. ఎప్పుడు అనలేదు పాపం. నువ్వు ఏడిసేవలే అంటాను, కరెక్ట్ మాట అన్నావే అంటాను, ఏదో తర్వాత అలాగే వెళ్ళిపోయాను తప్ప అంతకు మించి డెప్త్లోకి వెళ్ళాం. పిల్లలు ఎవరు ఇటువైపు రాలేదా సార్? మరి విన్నాడు మా అబ్బాయి స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాకి, ఇప్పుడు బాహుబలికి పార్ట్ 1 చేసాడు, ఇప్పుడు 2కి చేస్తున్నాడు, మకుటాలో పనిచేస్తున్నాడు. సుపాణి వెంకటరామ, ఎల్విఆర్ సుపాణి అని సుమారు 12 ఇయర్స్గా గ్రాఫిక్స్ లైన్లో ఉన్నాడు.
పెంటా 4లో 1 year ట్రైనింగ్ తీసుకున్నాడు అప్పట్లో. తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తే అంజీ సినిమాలో చివరి 2 ఏళ్ళు మా అబ్బాయికి ఛాన్స్ ఇచ్చారు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. సినిమాల్లో మంచి క్యారెక్టర్లు ఉంటాయని బయట ఏ ఫంక్షన్స్ అయినా ఎల్బి శ్రీరామ్ గారు రారు. నా మీద ఓ జోక్ ఉంది. దత్తు అని కెమెరామ్యాన్, అతను ఎల్బి శ్రీరామ్ గారు ఎంత మొహమాటస్తుడంటే బ్యాంకుకి వెళ్ళి తన పేరును చెక్కు రాసుకుని ఏమండి నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి ఇవ్వండి అని అడగడానికి కూడా మొహమాటపడే అంత మొహమాట ఏదో జోక్ చేస్తుంటాడు. మంచి జోవియల్ మనిషి. అట్లాగా మనం ఎక్కడైనా ఓ ఇంటర్వ్యూకి వస్తే సరిగ్గా మాట్లాడలేమేమో, యాక్టింగ్ వేరు. 2 ఇంటర్వ్యూలకు వస్తే మన గురించి ఎక్కువ చెప్పేసుకుంటున్నామేమో, మనకి ఇంతే మ్యాటర్ ఉండి అంత చెప్పుకుంటున్నామేమో, లేకపోతే అరేంజ్డ్ ఇంటర్వ్యూస్ అనుకుంటారేమో, లేదా ఏం మాట్లాడతాం ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుని లేని చెత్త అంతా మాట్లాడాల్సి వస్తుందేమో. మీరు ఏదో అడుగుతారు, పిచ్చి పిచ్చిగా చెప్పాను అనుకోండి, ఏదో పెద్ద జెంట్లమెన్ అనుకున్నాం, ఎంత వరస్ట్ ఫెలో అని ఆ పేరు ఎందుకు వెతుక్కుని చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? ఇలాంటి కొన్ని లెక్కలేవో. దానివల్ల కొంత సరసర గ్రోత్ రాకపోవచ్చు, అక్కర్లేదు కూడా. ఇంత మొత్తం కెరియర్లో ఎల్బి శ్రీరామ్ గారు బాగా బాధపడింది, బాగా సంతోషపడింది చెప్పాలంటే? బాగా సంతోషపడింది. చిన్న రిజర్వ్నెస్తో ఉండే నేను కమెడియన్ అవ్వడం చాలా సంతోషపడింది. బాధపడడం కాదు, కానీ చిన్న ట్రాజడీ ఏంటంటే కామెడీ నటుడికి ట్రాజడీ పాత్రలు ఇవ్వడం. ఈ 2 ట్రాజడీలు కాదు, కామెడీలు కాదు. సో ఏదో మన తపన మనం చేస్తున్నది అది ఫలించి అది వచ్చింది ఇది వచ్చింది అలా తీసుకుంటే అన్నీ బాగుంటాయి కదా. మరి ఇప్పుడు మాకు ఒక షార్ట్ ఫిల్మ్ని రిలీజ్ చేసేసిండ్రు, మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం మీదగా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? 400 సినిమాలు చేశాను నేను. 400 షార్ట్ ఫిల్మ్స్ చేయాలని నా కోరిక. 400 సినిమాలు చేయాలంటే ఎంత టైం పడుతుంది? నా వయసు ఇంక మిగిలింది ఎంత ఉంటుంది? 400 అవే చేస్తూ కూర్చుంటానా, ఇంకేమైనా టర్న్ తీసుకుంటుంది? అవి నాకేం తెలియదు. కొన్ని చెప్తే కొందరు గుర్తొస్తారు. అలా షార్ట్ ఫిల్మ్స్ అనగానే నా పేరు కూడా గుర్తు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్. మీరు బెస్ట్ ఎప్పుడు ఉంటారు అంటే వేరేటోళ్ళ కోసం కాదు, మీకు మీరే పోటీ పెట్టుకొని పరిగెడతారు కాబట్టి మీరు ఎప్పుడు బెస్టే ఉంటారు సార్. చూసండి కదా, మాట్లాడిన కొద్ది ఇంకా ఇనాలా అనిపించింది, కానీ మన టైం అయిపోయింది కదా. సో మరి మేము పోయేస్తాం. మళ్ళీ చివరం మళ్ళీ ఒక గెస్ట్తో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6 న్యూస్ని.